వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. నేను పద్మ. ఇక ఈ రోజు టాపిక్ వచ్చేసి ఎస్ఎల్బీసీ ప్రమాదానికి సంబంధించి. ఎస్ఎల్బీసీ ప్రమాదంపై అయితే రాజకీయ దుమారం చాలా రేగుతుంది. తప్పు మీదంటూ కూడా పార్టీలు నిందారోపణలు ఎత్తే చేసుకుంటున్నాయి. 8 మంది ప్రాణాలు భద్రమేనా? అసలు కాంట్రాక్టు పనులు ఇచ్చింది ఎవరు? దాన్ని పర్యవేక్షణ పట్టించుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా? ఆ 8 మంది ప్రాణాలు గాల్లో దీపాల్లో మారడానికి కారకులు ఎవరు? ఇది ప్రభుత్వాల నిర్లక్ష్యమా? అధికార యంత్రాంగం అశ్రద్ధ? తప్పు ఎవరిదైనా బలైపోతుంది మాత్రం కార్మికులే. మొత్తంగా ఆ రోజు ఏం జరిగింది? అసలు ఈ ఎస్ఎల్బీసీ కాంట్రాక్ట్ లెఫ్ట్ కెనాల్ ప్రాజెక్టుకు సంబంధించి ఆ పనులు చేస్తూ ఉండగా ఆ రోజు ఉదయం 8 గంటల సమయంలో ఒక్కసారిగా పైకప్పు భాగం కుప్పకూలిపోయింది. అందులో ఉన్న 8 మంది కార్మికులు అయితే చిక్కుకుపోవడం జరిగింది. 2 ఇంజనీర్లు, 2 అక్కడ 4 కూలీలు వచ్చేసి చిక్కుకుపోయారు. మొత్తంగా 8 మంది అయితే చిక్కుకుపోయినట్టుగా తెలుస్తోంది. అప్పటి నుంచి కూడా వారిని రక్షించేందుకైతే ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆచూకీ లభించని వైనం అయితే చూస్తూ ఉన్నాం. దీనికోసం అక్కడ ఇప్పటి వరకు కూడా ర్యాట్, హైల్ మైనర్స్, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు కూడా ముమ్మర ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. ఈ సొరంగంలో చిక్కుకున్న 8 మందిని కూడా ఎలాగైనా సరే బయటికి తీసుకురావాలని అయితే ప్రయత్నాలు చేస్తున్నాయి. 3 అడుగుల మేర నీరు, బురద, మట్టి పడలు కూడా విరిగిపడుతున్నాయి. దీంతో వారిని రక్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా అన్ని విఫలమవుతున్నట్లుగా అయితే తెలుస్తోంది. ఇప్పటి వరకు కూడా గడిచిన 3 రోజుల నుంచి కూడా అసలు వాళ్ళు ప్రాణాలతోనే ఉన్నారా అనే అనుమానం కూడా చాలా వ్యక్తమవుతుంది. కానీ వాళ్ళు ఎప్పటికైనా సరే ప్రాణాలతో తిరిగి రావాలని చెప్పేసి మనమైతే కోరుకుందాం. ఈ నేపథ్యంలో ఎలాగైనా సరే వాళ్ళని బయటికి తీసుకురావాలి అనే ఒక ఉద్దేశంతో అయితే ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. 14 కిలోమీటర్ల వద్ద ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. చిక్కుకున్న కార్మికుల్లో ఎక్కువగా అంటే ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ రెస్క్యూ టీం అయితే మొత్తంగా ప్రయత్నాలు ఆ రోజు నుంచి కూడా ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తుంది. సొరంగం లోపలికి వెళ్ళింది. అయితే నిన్న మనం చూసుకున్నట్లయితే కనుక శిథిలాల ఎత్తు ఇంకా మరింత పెరిగిందని, దీంతో అధికారులు ఇంకా మరోసారి సొరంగం కూలి ఉండవచ్చని అంచనా కూడా వేస్తున్నారు. లేటెస్ట్గా ఏంటంటే మార్నింగ్ మరొకసారి కూలింది ఆ సొరంగం పైకప్పు, మరికొంత కూలిందనే అప్డేట్ అయితే వస్తుంది. సో ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నారు. ఎలాగైనా సరే వారిని బయటికి తీసుకురావాలనే ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు బీజేపీ నేత వెంకటరెడ్డి గారు, అదేవిధంగా అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, అదేవిధంగా దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ నేత. అందరికీ నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే. ఓకే, మనం ఈ ఎస్ఎల్బీసీ కెనాల్ ప్రాజెక్టు కూలిన ఘటన గురించి మనకి తెలిసిన అంశమే. దాని ప్రయత్నాలు అయితే ముమ్మరంగా బాగానే చేస్తూ ఉన్నారు, ఎలాగైనా సరే వారిని బయటికి తీసుకురావాలని చెప్పేసి. కానీ ఎక్కడ లోపం జరిగింది, అసలు ఏం జరిగింది అనేది మాత్రం ఒక ప్రశ్నార్థకం అయిపోతుంది. సో దీనికి సంబంధించి ఫస్ట్గా మనం కోటేశ్వర గారి దగ్గరికి వెళ్దాం. సార్, దీన్ని ఏ విధంగా చూడాలి, అసలు ఏం జరిగింది, అసలు దీన్ని ఏ విధంగా అసలు ఎవరు వివరించలేని పరిస్థితి అయిపోయింది? ఇప్పుడు టన్నెల్ కూలటం అనేటువంటిది ఒక విషాదకరమైనటువంటి ఘటన. అందులో 8 మంది చిక్కుకుపోవడం మరి విషాదకరం, బాధాకరం. వాళ్ళు బతుకున్నారా లేకపోతే మరి ఏమైందనేటువంటిది ఇంతవరకు ఆచూకీ తెలియలేదు. వారందరూ కూడా ప్రాణాలతోటి బయటికి రావాలని మనం అందరం కూడా కోరుకోవాలి. అయితే దీనికి సంబంధించి ఎట్లా జరిగింది, ఏమిటి అనేటువంటిది అది విచారణ జరపాల్సి ఉంటుంది. విచారణ జరపకుండా ప్రభుత్వ నిర్లక్ష్యమనో, లేకపోతే అధికార యంత్రాంగం నిర్లక్ష్యమనో, లేకపోతే సాంకేతిక నిపుణుల నిర్లక్ష్యమనో కంక్లూజన్స్కి రావడం సరైనది కాదు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే ప్రపంచంలో టన్నెల్స్లో జరిగేటువంటి ప్రమాదాలు ఏదో కొత్తగా జరిగింది కాదు, లేకపోతే మరొకటి కాదు. అనేక చోట్ల అనేక దేశాల్లో, మన దేశంలోనే జరిగినటువంటి ప్రమాదాలు మనకు తెలిసిందే. 2023లో ఉత్తరాఖండ్లో జరిగినటువంటి టన్నెల్ ప్రమాదంలో 17 రోజుల పాటు 41 మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని 17 రోజుల పాటు వాళ్ళు ఉన్నారు. ఆ 17 రోజుల తర్వాత వాళ్ళందరినీ కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చినటువంటి అనుభవం కానీ, లేకపోతే ఆ విధమైనటువంటిది కానీ మన దేశంలో ఉన్నది అనేది ముందు మనం గమనించాలి. అందువలన ఈ శ్రీశైలం టన్నెల్ కూడా అదే విధంగా వాళ్ళందరినీ కూడా ప్రాణాలతో బయటకు తీసుకొస్తారనేటువంటి ఆశ మనకి ఉండాలి. అదే విధమైనటువంటి అందరూ కోరుకోవాలనేది కూడా నేను చెప్పదలుచుకున్నాను. అయితే దీని మీద రాజకీయాలు చేయడం అనేటువంటిది నిజంగా చాలా విషాదకరం, గర్హనీయం కూడా అనేది నేను చెప్పదలుచుకున్నాను. అయితే దీనిలో మనోభావాలను రెచ్చగొట్టడం ద్వారా
మనోభావాలను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందటానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఇది నిజానికి మన తెలుగులో మనం చెప్పుకోకూడదు కానీ చాలా గర్హని వైఖరి అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అయితే ఎందుకు జరుగుతాయి ఇలాంటివి అనేటువంటిది చూసినప్పుడు ఒక 206 ప్రమాదాల గురించి గతంలో కొద్ది సంవత్సరాల క్రితం కొంతమంది ఈ ఉదంతాలన్నింటినీ కూడా తీసుకొని ఒక విశ్లేషణ చేశారు. ఏ ప్రమాదం ఎట్లా జరిగింది, ఎందుకు, ఏమనేటువంటి దానికి అనేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నా లేదా అనేకంగా ఏ విధమైనటువంటి అన్ని రకాల ప్రమాణాలను పాటించినప్పటికీ భూమిలో వచ్చేటువంటి మార్పుల కారణంగా, అనూహ్యమైనటువంటి మార్పుల కారణంగా అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి కారణంగా తేల్చారు. అందువల్ల ఈ శ్రీశైలం ఎస్ఎల్బిసి లేదా ఎలిమినేట్ మాధవరెడ్డి ప్రాజెక్టు దీనిలో కూడా అటువంటి కోణం ఏమన్నా ఉన్నదా అనేది మనం చూడాల్సింది. ఎందుకంటే ఇది ప్రారంభించి ఉమ్మడి రాష్ట్రంలోనే దీన్ని ప్రారంభించారు. 2004లో అనుకుంటాను, 4-5లో ప్రారంభించి 2010 నాటికి పూర్తి చేయాలని చెప్పేసి దీన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. అది అలా సాగుతూ 2 టన్నెల్స్ నిర్మాణం చేయాల్సింది. అలా సాగుతూ ఇప్పటికీ అది 14 కిలోమీటర్ దగ్గర ఉన్నది. 2వ టన్నెల్ మరింత అడ్వాన్స్ గా చివరిలో ఉన్నది. అందుకని ఇప్పటి వరకు అది పూర్తి కాలేదు. ఇప్పుడు ఈ జరిగినటువంటి ప్రమాదాలతోటి మరి ఎన్ని సంవత్సరాలు ఇది ఆలస్యం అవుతుందో కూడా మనకు తెలియదు. అందువలన ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, ఏమిటి? ఎందుకంటే ఈ పని ప్రారంభించడానికి ముందుగానే నిపుణులు సర్వే చేసి ఇది అంతా సేఫ్ గానే ఉంది అని చెప్పేసి నివేదిక కూడా ఇచ్చినట్టుగా చెప్తున్నారు. మరి ఆ నిపుణులు ఇచ్చినటువంటి నివేదికలో ఉన్నటువంటి లోపమా, లేకపోతే అనూహ్యమైనటువంటి మార్పులు ఏమైనా చోటు చేసుకున్నాయా భూమిలో అనేటువంటిది కూడా మనం తేలాల్సింది. ఎందుకంటే అవేమి తేలకుండా ఆ నిపుణుల్ని తప్పులు పట్టలేము. అదేవిధంగా ప్రభుత్వాన్ని కానీ లేదా కాంట్రాక్ట్ సంస్థ కానీ లేదా అందులో పనిచేసేటువంటి వాళ్ళు ముఖ్యం. కాంట్రాక్ట్ సంస్థ అది సరిగ్గా ఎట్లా ఉన్నా లేకపోయినా కానీ పనిచేసేటువంటి వాళ్ళు తమ ప్రాణాలని పణంగా పెట్టి జాగ్రత్తలు తీసుకోకుండా పనిచేస్తారంటే మనం అనుకోలేము. అందువలన ఇది ఎట్లా జరిగింది ఏమిటి అనేటువంటిది డెఫినెట్ గా, ఎందుకంటే చిన్న ఉదంతం జరిగినా కానీ విచారణ అనేటువంటిది కామన్ గా జరుగుతుంది. దీనికి ఎవరు డిమాండ్ కూడా చేయక్కర్లేదు. ఆటోమేటిక్ గా ఆయా ప్రభుత్వాలు ఒక విచారణ జరుపుతాయి. అసలు విచారణ జరపడానికంటే ముందు అక్కడ చిక్కుకుపోయినటువంటి వాళ్ళని బయటికి తీసుకురావడం ప్రథమ ప్రాధాన్యత అనేది నేను ఈ సందర్భంగా చెప్పవచ్చు. ఓకేనండి. ఓకే, దత్తాత్రేయ గారు మీరు చెప్పండి. గతంలో కూడా ఈ ఎస్ఎల్బిసి లెఫ్ట్ కెనాల్కి సంబంధించి కేసీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు జరిగిన ప్రమాదం కూడా ఏంటంటే అనుకోని ప్రమాదమే అయినా సరే అక్కడ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు, కానీ ఒక 8 మంది లోపల చిక్కుకుపోవడం మాత్రం చాలా బాధాకరమైన విషయం. సో దీనికి సంబంధించి మీరేమంటారు? నమస్కారం అండి, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు. మీకు ఏదైతే ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగిందో అది నిజంగా జరగకూడనటువంటిది. ఏ కార్మికుడి ప్రాణానికైనా మనం ఒకే రకమైనటువంటి విలువ ఇవ్వాలి. ఇంతకుముందు పాటు చేసినప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా రాజకీయ పంతాలకు పోవాల్సిన అవసరం లేదు, కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడతాం. ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు పర్యవేక్షించాల్సినటువంటి ప్రదేశంకి ముఖ్యమంత్రి గారు వెళ్లకుండా ఎన్నికల ఆర్భాటంతో అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలే ప్రధాన ఎజెండాగా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించడం, ఇక్కడ చావు బ్రతుకుల మధ్య 8 కార్మికులు వాళ్ళ కుటుంబాల పాపం ఎంతో ఆశతో ఎదురు చూస్తా ఉన్నాయి. 72 గంటలుగా ఏమైపోయారు, అసలు బ్రతుకున్నారా లేదా, వాళ్ళ ఊసు లేదు. 13 కిలోమీటర్ల వరకు పోగలిగారు. జస్ట్ ఒక 1 కిలోమీటర్ వెళ్తే వాళ్ళ ఆచూకీ తెలియవచ్చేమో అనుకుంటున్నాం. కానీ ఆ 1 కిలోమీటర్ పరిధిలోనే చాలా ప్రమాదకరమైనటువంటి సంఘటన జరిగింది. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు ఆ మిషన్ కి సంబంధించినటువంటి సీర్జోన్ లో టీబీఎం కట్టర్ విభాగం కూలిపోవడం వల్ల అసలు ఆ కట్టర్ విభాగాన్ని కట్ చేసి బయటకు తీయడమే దాదాపుగా మనకు ఒక 15-20 రోజులు పడుతుంది అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్స్ చెప్తా ఉన్నారు. మరి ఎలా వెళ్ళాలి అనేటువంటి దాని విషయానికి వస్తే కేవలం కాలినడకన అక్కడ ఉన్నటువంటి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. లోపల చిమ్మ చీకటి. ఎందుకంటే నా మిత్రుడు అక్కడ ఒక ఇంజనీర్ గా వర్క్ చేస్తా ఉన్నాడు. నేను ఒక సుదీర్ఘంగా ఒక 15 నిమిషాలు మాట్లాడితే చెప్పేటువంటి సమాచారం ఏంటంటే వాళ్ళు ప్రాణాలతో ఉండాలని కోరుకోవడమే తప్ప ఉన్నారనేటువంటి దాని ఆశలు మాత్రం సన్నగిలుతా ఉన్నాయి. ఎందుకంటే
కూలినటువంటి మట్టి దిబ్బలు దాదాపుగా 24 అడుగుల ఎత్తు వరకు కూలినాయంట. 24 అడుగుల ఎత్తు వరకు కూలడం అంటే దాని కింద శిథిలాల కింద ఉన్నారా, లేకపోతే అటువైపు నెక్స్ట్ వెనుక సైడ్ నుంచి కూడా తవ్వుకుంటూ వస్తున్నాం కానీ అటువైపు ఉన్నారా? ఒకవేళ అటువైపు ఉంటే అటు నుంచి కూడా మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. కొత్త టెక్నాలజీతో కూడినటువంటి మిషన్స్ ప్లస్ కెమెరాలు తీసుకొచ్చి పెట్టామని చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే నియోజకవర్గానికి చెందినటువంటి నల్గొండ జిల్లాకు చెందినటువంటి ఒక మంత్రి ఎస్ఎల్బిసి పూర్తి చేయడమే నా జీవితకాల లక్ష్యం అని ప్రకటించేటువంటి వ్యక్తి సంఘటన జరిగిన విషయం తెలిసి కూడా దుబాయ్లోకి వెళ్ళేసి క్రికెట్ మ్యాచ్లు చూస్తూ ఎంజాయ్ చేస్తా ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఆయనకి ఎంత విజ్ఞత ఉంది, ఎంత క్రియాశీలత ఉంది, ఎంత విశ్వాసం ఉంది, ఎంత క్లారిటీ ఉంది అనేటువంటి మనకు అర్థమవుతాం. నేను అనేది ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఒక్కరికి అటు ముఖ్యమంత్రి గారికి ఎన్నికల్లో గెలవడమే ఆశగా ఉంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రుల్లో ఏ ఒక్కరు కూడా ఒక్క జూపల్లి కృష్ణారావు గారు లోపలి వరకు వెళ్ళి సొరంగం యొక్క 14 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసి అక్కడ చూసి వచ్చినట్టుగా ఆయన మాట్లాడుతూ ఉంటారు. మిగతా మంత్రుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు తప్ప మళ్ళీ ఈ రోజు నుంచి ఎవరు కూడా అటువైపు పోయిన పరిస్థితులు లేవు. నేను ఏమంటున్నానంటే కేంద్రంలో ఉన్న వాళ్ళైనా, కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా ఇప్పటి వరకు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్కరు కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఎందుకు? గతంలో మేడిగడ్డ దగ్గర ఒక చిన్న పిల్లర్ కుంగిపోతేనే మొత్తం గగ్గోలు పెట్టినటువంటి బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఇప్పటి వరకు కూడా అటువైపు తొంగి చూడకపోవడం దేనికి సంకేతం? అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి సంఘటనని వెనకేసుకొస్తా ఉన్నారా, లేక ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారా? 8 మంది కార్మికుల కుటుంబాలకు బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇచ్చినటువంటి భరోసా ఏంటి? వీటన్నిటిని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మాత్రం సుస్పష్టంగా ఇంజనీర్స్ చాలా స్పష్టంగా చెప్పిండ్రు, అక్కడ ఒక భూకంపం మాదిరి వాతావరణం ఉండి ఆ రోజు చాలా పెద్ద స్థాయిలో శబ్దం వచ్చింది కూలినప్పుడు. ఆ శబ్దంతో పాటు అక్కడ ఉన్నటువంటి వాతావరణం చాలా వదులుగా ఉంది. వాటర్ ఎక్కువ రావడం వల్ల బురద కూరుకుపోయింది. 4 కిలోమీటర్ల పరిధిలో బురద ఉంది. దాని అంతా కూడా తీయడం అనేటువంటిది చాలా శ్రమతో కూడినటువంటి వ్యవహారం. ఇంకోటి ఏంటంటే ఆ మిషన్ ఏదైతే కూలిపోయిందో అక్కడ ఉన్నటువంటి టీబీఎం కట్టర్ మిషన్ కూలిపోవడం వల్ల ముందుకు సాగలేని పరిస్థితి. సో ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లు కనిపిస్తా ఉంది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో వినండి, కేసీఆర్ గారి ప్రభుత్వంలో దాదాపుగా 10 కిలోమీటర్ల పరిధిలో శరవేగంగా 2016 నుంచి దాదాపుగా 2023 వరకు చాలా అంటే మనం తీసుకున్నటువంటి ఆ నిర్మాణమే ఎస్ఎల్బిసి సొరంగాల పనులు తొలి అంచనాలు 2,83,000 పైచిలకు అంచనాలతో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం దానికి చేసింది కేవలం 13 కిలోమీటర్లు మాత్రమే పూర్తి చేసి ఒక 13 కిలోమీటర్ల వరకు వర్క్ని ఎక్స్టెండ్ చేసి 34 కిలోమీటర్లు అంటే దాదాపుగా మేము యాడ్ చేసిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 11 కిలోమీటర్ల పరిధిలో వర్క్ పూర్తి చేసినాం. కానీ ఏ ఒక్క ప్రాణ నష్టం లేకుండా ఇంజనీర్ల యొక్క సలహాలు పాటిస్తూ దాన్ని శరవేగంగా పూర్తి చేసే ప్రయత్నం చేసినాం. ఆ ప్రాజెక్టు నిర్మాణంలోనే గత ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే 2005లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి ప్రారంభించిన నాటి నుంచి దీనిపైన చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తయితే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపుగా 4,16,000 ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాజెక్టుని శరవేగంగా పూర్తి చేయకూడదు అనేటువంటి ఒకటి. ఈ ప్రాజెక్టును తీసుకెళ్లి డిండిలో కలిపితే దాదాపుగా 7.64 టీఎంసీల నీటిని మనం నిల్వ చేసుకునే అవకాశం ఉంది. అట్లనే పెండ్లిపాకలో 2.2 టీఎంసీల నీరు, అక్కనపల్లిలో 1.5, ఉదయ సముద్రంలో 1.5, టోటల్ ఓవరాల్ గా ఇది పూర్తయితే మనకు తెలంగాణ రాష్ట్రంలోనే 4,16,000 ఎకరాల నీటిని మన వ్యవసాయ భూమిని మనం ఆయకట్టుని సాగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. కాబట్టి ఇది త్వరవేగంగా పూర్తి కాకుండా గత ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీయే ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీ ఏది ప్రారంభించినా కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులపై సీతకను చూడడమే, వేగంగా పూర్తి చేయకుండా చాలా స్ఫూర్తిగా నిర్లక్ష్యాన్ని వ్యవహరించింది. రెండో సొరంగం మాత్రం 7 కిలోమీటర్ల 13 మీటర్లు, అది పూర్తి స్థాయిలో కేసీఆర్ ప్రభుత్వంలో పూర్తయింది. ఇక్కడ మనం ఈ 2 సొరంగాలుగా మాట్లాడుకోవాలి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సొరంగాలను. ఇందులో తవ్వకం పూర్తయినటువంటి నిడివి కేవలం ఇప్పటి వరకు 34.7 కిలోమీటర్లు మాత్రమే పూర్తయింది. ఒక్క 9 కిలోమీటర్ల వరకు మనం పూర్తి చేసుకోగలిగితే పూర్తి స్థాయిలో ఆ సొరంగాన్ని మనము వాడుకలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళం. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏదో ఆడంబ సూరత్వాలకు పోయి మొన్నటికి మొన్న మనం చూసాం శంకుశాల ఏ విధంగా తప్పకన కూలిపోయిందో. అంతకుముందు జరిగినటువంటి సంఘటనలో ఖమ్మంలో జరిగినటువంటి వరదల విషయంలో కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగానే వ్యవహరించింది. ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారో, ఎన్ని కుటుంబాలు వీధిన పడ్డాయో వాళ్ళ లెక్కలు లేవు. సో ఇది కూడా అదే కోవకు చెందినటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో ఏ ఒక్క దాని మీద కూడా ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో చిత్తశుద్ధి లేకపోవడం, కేవలం కూల్చివేతల మీద ఉన్నంత చిత్తశుద్ధి కట్టడాల మీద, నిర్మాణాల మీద లేకపోవడం బాధాకరమైనటువంటి విషయం. ఓకేనండి. వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి, అంటే ఈ ప్రమాద ఘటనకు సంబంధించి మీరేమంటారు? అంటే ఎవరి తప్పు వలన ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుందంటారు? ఇప్పుడు మేడం
పద్మ గారు, లైవ్లో ఉన్నటువంటి పెద్దలు కోటేశ్వరరావు గారితో సహా అందరికీ నమస్తే. నేను అసలు వాస్తవానికి ఈ జరిగిన ఈ సంఘటన ఏదైతుందో బాధాకరమైనటువంటిది, హృదయ విదారకమైనటువంటి సంఘటనలో 8 మంది కార్మికులు ప్రాణాలు దాంట్లో ఉన్నవి అనేటువంటి దాన్ని, అది వాళ్ళు కూడా ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు అనేటువంటి సమాచారం వస్తున్నటువంటిది. ఈ చర్చ ఈ రకంగా ఉంటుంది అనేటువంటిదే నేను అనుకున్నా. రోజు మిత్రుడు అంటున్నాడు, బీఆర్ఎస్ మిత్రుడు ఏమంటున్నాడు అంటే కేంద్ర ప్రభుత్వం ఏమీ పట్టించుకోలేదు, చేయలేదు అనేటువంటి. దాన్ని తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ గౌరవ ప్రధానమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఏం కావాలో చెప్పండి, ఏం చేయాలో చెప్పండి అనేటువంటి దాని కింద ఒక సంఘటన, విషాదకరమైన సంఘటన జరిగినప్పుడు దాంట్లో ఏ స్టేట్మెంట్ ఇవ్వాలి? కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు, జరిగేది జరుగుతున్నది. మొత్తం డిఫెన్స్ను వాడుకోమని చెప్పారు, డిజాస్టర్ మేనేజ్మెంట్ని వాడుకోమని చెప్పినారు. మీకు ఏం కావాలనో అనేటువంటిది చెప్పండి అనేటువంటి పద్ధతి లోపల ఆ ప్రభుత్వాల మధ్యన చర్చలు జరుగుతున్నటువంటి మాట వాస్తవం. ఇవాళ ఈ సంఘటన జరగడానికి నేను అసలు రాజకీయాలు మాట్లాడొద్దు అనుకున్నాను. మార్నింగ్ వాకర్స్లో ఒక ఫ్రెండ్, ఒక మిత్రుడు, నాకు దగ్గర మిత్రుడు, రోజు వాక్ చేసేటువంటి మిత్రుడు చెప్పినటువంటిది ఏంటంటే, ఇది 2004 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏంటి, అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమం. ఆ మధ్య ఆయన కోట్ చేసినాడు, సబ్జెక్ట్ టు కరెక్షన్ నేను చెప్తున్నటువంటిది. ఆ మిత్రుడు ఏం చెప్పినాడు అంటే, ఇక్కడ మేము చంపాపేట ప్రాంతంలో ఒక ఇంజనీర్ కూడా గతంలో కూడా ఈ ప్రమాదం అక్కడ జరిగిందన్న, చనిపోవడం జరిగిందంటే నేను 4 సార్లు అడిగిన. అవునన్నా, కొంతమంది చనిపోయినరు, మరి అది ఇప్పుడు చర్చకు రావడం లేదు, ఎందుకో నాకు తెలియదు, కానీ ఇది కూడా నేను సబ్జెక్ట్ టు కరెక్షన్ చెప్తున్నాను, గతంలో కూడా జరిగింది అనేటువంటి ఒక విషయాన్ని ఆయన చెప్తే నేను ఆశ్చర్యపోయినా. ఎందుకంటే మన మీడియాలో ఆ కథనం అనేటువంటిది రావడం లేదు. నేను ఏమంటున్నా అంటే, ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డిజైన్ అంతా కూడా రాజశేఖర్ గారి పీరియడ్లో జరిగింది. కావాలని చెప్పి రాజకీయ దురుద్దేశంతోనే ఆ ప్రాజెక్టును పూర్తి చేయకుండా రాజకీయ కోణం లోపల నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులకి అణిచివేసేటువంటి పద్ధతి లోపల, అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, లేకపోతే నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాను, నేను మరి ఇప్పుడు ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరి మీద ఒక దాడి పెట్టేటువంటి ప్రయత్నం లోపలనే 1,20,000 కోట్ల ప్రాజెక్టును, కాళేశ్వరాన్ని పూర్తి చేసిన నేనే ఇంజనీర్ను, నేనే అని చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టును 10,000 కోట్లకు సంబంధించిన పూర్తి చేయలేదు. రెండవది ఏంటంటే, సరే ఏదైనా కారణం కావచ్చు, ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసినారు. స్టార్ట్ చేసే ముందు, అది నాకు తెలిసినంత వరకు జయప్రకాష్ ఇండస్ట్రీస్ అది గొప్ప కంపెనీ, నేను కాదనడం లేదు, నాకు కొంత ఐడియా ఉంది దాని మీద, ఆ కంపెనీ మీద. ఆ కంపెనీకి చేయడానికి ముందు నాకు తెలిసినంత వరకు 10 సంవత్సరాలు నేను వెళ్ళాను అక్కడికి. గతంలో ఒక 2-2.5 సంవత్సరాల క్రితం నేను, ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఆ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి సాగునీటికి సంబంధించినటువంటి దాంట్లో మేము స్టడీ టూర్ పెట్టుకున్నాం నల్గొండ జిల్లాకు సంబంధించి. అక్కడ వెళ్ళి నేను చూశాను. అంతకంటే లోపలికి వాళ్ళు అనుమతించరు. ఆ ఎంట్రన్స్లో ఆ సొరంగం దగ్గర కొంతసేపు డిస్కస్ చేసి వచ్చినటువంటి సందర్భం నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నటువంటిది. కాబట్టి దీంట్లో రాజకీయాలు అవసరం లేదు. వాస్తవానికి బీఆర్ఎస్ గవర్నమెంట్ రాజకీయ కోణం లోపల ఆ ప్రాజెక్టును డిలే చేసిన తర్వాత వీళ్ళు స్టార్ట్ చేసినారు. స్టార్ట్ చేసే ముందు దానికి మంచి చెడ్డ ఏంది అనేది ఆలోచించాలా. ఇప్పుడు ఆ తవ్వినటువంటి సొరంగము అది యాక్టివ్గా ఉందా లేదా, నాణ్యత లోపించలేదా, ఇప్పుడు పని ప్రారంభించనేటువంటిది, ఇవన్నీ జరిగితే బాగుండేది. మన దురదృష్టం ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజకీయాలు తప్ప వాళ్ళకి ఇంకో పని లేదు. ఇప్పటికీ నేను మాట్లాడడానికి ఇష్టపడడం లేదు, కానీ రేవంత్ రెడ్డి గారికి పరిపాలన మీద గ్రిప్ రాలేదు, దేని మీద గ్రిప్ రాలేదు. రాజకీయాలు మాట్లాడుతున్నాడు, ఆ వ్యక్తిగత రాజకీయాలు మాట్లాడుతున్నాడు, అసందర్భమైన విషయాలు మాట్లాడుతున్నాడు. అక్కడ మరి ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు శ్రవణ్ రావుని ఈయనని తీసుకురావడం లేదని మాట్లాడితే మరి దానికి సంబంధించిన లెటర్ ఉందా? మరి మీరు ఇక్కడ జరిగింది ఏందో, ఒక్క కేసులోనైనా బీఆర్ఎస్ నాయకులను మీ కేసు పెట్టి అరెస్ట్ చేసిన సందర్భం ఉందా? లెగచెర్ల ఏమైంది, ఈ కార్ ఏమైంది, అక్కడ కాళేశ్వరం ఏమైంది, మరి ఇక్కడ ఉండేటువంటి నయీం కేసు ఏమైంది? నయీం కేసు మూసేసినాడు కేసీఆర్ గారు. పోలీస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయినటువంటి దాన్ని రాజకీయ ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాల కోసం మూసేసిన సంఘటన మనం చూడడం జరిగినట్టు. ఇవన్నీ పక్కకు పెట్టి కిషన్ రెడ్డి నువ్వేం చేసినావు, బండి సంజయ్ నువ్వేం చేసినావు, ఏం మాట్లాడండి? అక్కడ వెళ్ళాలి కదండి, వెళ్ళాలి కదా. అరగంట ప్రయాణం మీకు హెలికాప్టర్లే కదా మీరు పోతున్నది, ప్రతి ఒక్కసారి వెళ్తున్నటువంటిది. వెళ్ళి చూసారా చూడలే? ఇక కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే, నేను వద్దనుకున్న రాజకీయాలు మాట్లాడడానికి. 2 ప్రభుత్వాలు ఆ ప్రాజెక్ట్ ఎస్ఎల్బిసి కంప్లీట్ కాకపోవడానికి నాణ్యతమైనటువంటి పద్ధతి లోపల అక్కడ ఏం వర్క్ జరుగుతుంది నేను చూపి, గత ప్రభుత్వము బీఆర్ఎస్ కేసీఆర్ గవర్నమెంట్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ 2 బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎందుకు బాధ్యత తీసుకోవాలంటున్నానంటే, కేసీఆర్ గారు కావాలి రాజకీయంగా దాన్ని తొక్కిపెట్టినాడు ఆ ప్రాజెక్టుని. ఇప్పుడు వీళ్ళు ఏదో చేయాలని అంటున్నారు. నాకు తెలిసిన తరపు 4,000-5,000 కోట్ల ప్రాజెక్ట్ ఏదో జయప్రకాష్ ఇండస్ట్రీస్కి ఇచ్చినట్టుగా ఉంది. అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది వాళ్ళంతా వెళ్ళి మంత్రులు ఇవాళ చూస్తే లాభం అండి. అక్కడ జరుగుతున్నది ఏంది, ఈ ప్రాజెక్ట్ అనేటప్పటికీ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కమిషన్ల కోణంలోనే ఆలోచిస్తున్నాయి.
ఈ కమిషన్ల కోణంలో ఆలోచనలు ఉన్నాయి తప్ప నాణ్యతమైన వర్క్ ఉందా లేదా అని మంత్రి గారు ఎప్పుడైనా చూసారా? ముఖ్యమంత్రి గారు ఒకసారి పోయి చూసి రావచ్చు కదండి ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు కాదు, అంతకుముందు చూసి రావచ్చు కదా, ఏం చూసి వచ్చినాడు? కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు చెత్త రాజకీయాలు, మున్సిపల్ చెత్త రాజకీయాలు మాట్లాడేటువంటి పద్ధతి లోపల ప్రభుత్వాలు రావడం, ఆ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కాబట్టి నేను ఏమంటున్నా, ఇప్పుడు అక్కడ జరిగినటువంటి నష్టానికి బాధ్యత మీరు అవునన్నా కాదన్నా కోటేశ్వరరావు గారు అన్నట్టుగా రిపోర్ట్ వస్తుంది, కానీ ప్రభుత్వాల బాధ్యత కూడా ఉంది. చాలామంది ఇది ఒక్కటే చెప్పడం లేదు, హాస్టల్లో పిల్లలు కలుషితారని చనిపోతున్నారు, మహిళల మీద అగాత్యాలు జరుగుతున్నాయి, వాటి గురించి రివ్యూ చేసేటువంటి పరిస్థితి లోపల లేదు. కాబట్టి ఇది జరగకూడని సంఘటన జరిగింది. మనం సానుభూతి మొత్తం ఆ కార్మికుల పక్షాన్ని ఎక్కడి నుంచో వచ్చి బ్రతుకు తెరుసం పొట్టకూటి కోసం చేత పట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు పాపం దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఇంజనీర్లు కూడా ఉన్నట్టున్నది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఏం జరిగింది అసలు ఇప్పుడు ఉన్న ఫలంగా వీళ్ళు వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వర్క్ స్టార్ట్ చేసినారు స్పీడ్గా చేసేటువంటి క్రమం లోపల అది వయబిలిటీ స్టేటస్ ఆఫ్ ద ప్రాజెక్ట్ గురించి ఏమైనా రిపోర్ట్ ఉండేనా లేకుండేనా? ఎందుకంటే పైకప్పు కూలుతుంది అంటే నాకు అనుమానాలు వస్తున్నాయి ఇప్పుడు. అంటే అట్లా జరగకూడదు, నేను చూసినాను కాబట్టి చాలా బ్రహ్మాండంగానే కనపడుతుంది, ఎంట్రన్స్లో అయితే నాకు కనపడ్డది. మరి అట్లా కూలిపోయేలా అంటే ఏముంది, మామూలుగా ఏదో మనం కట్టుకుంటే చిన్నపిల్లలు బొమ్మలాటలాగా కడితే కూలిపోయింది. వెంకటరెడ్డి గారు అనుమానాలు అంటున్నారంటే ఎలాంటి అనుమానాలు, దేని గురించి అనుమానం అంటున్నారు మీరు? సరి అయినటువంటి ప్రభుత్వ పర్యవేక్షణ జరగడం లేదు. కాంట్రాక్టరు నాకు తెలిసినంత వరకు నేను సర్టిఫికేట్ ఇస్తున్నా, జయప్రకాష్ ఇండస్ట్రీస్ జాతీయ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా కూడా పేరున్నటువంటి సంస్థ, కానీ అక్కడ ఏం జరుగుతుంది, నాణ్యత మెయింటైన్. ఇప్పుడు అధికారులు ఉండాలి, అధికారులు చూడాలి కదండి, కాంట్రాక్ట్ ఇవ్వనే కాదు కదా, రాజకీయాలు కాదు కదా, ఎక్కడో కదా ఏం జరుగుతుంది అనేటువంటిది డే టు డే. ఎందుకంటే కోటేశ్వరరావు గారు అన్నట్టుగా ప్రపంచంలో ఇట్లాంటి సంఘటనలు జరగడం అనేటువంటిది సహజంగా ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తగా చూడాల్సి. ఇప్పుడు నేనేమంటున్నా, 5 రోజులు అయింది, 5 రోజులైతే దాంట్లోకి వెళ్ళి వాళ్ళు మనుషులు బతుకున్నారా బతికిలేరా, ఏ రూపంలో బయటకు వస్తుంది అనేటువంటి దాని మీద ఇంతవరకు టెక్నాలజీ లేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. అది ఏం జరుగుతుంది మనకు చెప్తున్న వార్తలు, అక్కడ కృష్ణారావు గారు గౌరవ మంత్రి గారు ఉన్నారు, లోపలికి వెళ్ళినారు బయటకు వచ్చినారు, ఇదే వార్త అయింది. లోపలికి వచ్చి బయటకు వస్తే ఏం చేసినాడు ఆయన ఇంజనీరా చేయడానికి? కాబట్టి సరి అయినటువంటి పర్యవేక్షణ ప్రాజెక్టులకు సంబంధించి నేను చెప్పదలుచుకున్న పాయింట్ మేడం, మీరు అన్నదానికి ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వానికి పని పట్ల, పాలన పట్ల, నాణ్యత పట్ల ప్రభుత్వంలో టోటల్గా గ్రిప్ రాలే. వాళ్ళకి గ్రిప్ లేకుండానే నడుస్తుంది. అట్లా నడుస్తుందంటే నడుస్తుంది. ఇప్పుడు నడుస్తలేదా? పోలీస్ డిపార్ట్మెంట్లో మంత్రి లేకుండా నడుస్తుంది, విద్యాశాఖ మంత్రి లేకుండా నడుస్తుంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి లేకుండా నడుస్తుంది. ఇదానండి ప్రభుత్వం ఉండాల్సినటువంటిది? మా గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళాల్సింది అక్కడ. ప్రతి చిన్న సంఘటనకు వెళ్తారు కదండి, ఏం తొందర ఉందండి? ఎట్లా ఓడిపోయే సీటు కోసం ప్రచారం ఎందుకండి? వాళ్ళు ఓడిపోయే దాంట్లో ఆ అసహనము, నిన్న మాట్లాడుతున్నటువంటిది కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని టార్గెట్ చేసే అవసరమా ఇప్పుడు అది? కాబట్టి నేనేమంటున్నా అంటే, ప్రభుత్వ అలసత్వము, ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇవ్వనే కాదు, సరి అయినటువంటి పద్ధతిలో ఇంజనీర్స్ చాలామంది వీళ్ళు వచ్చిన తర్వాత ఇంజనీర్స్లో కూడా ఒక రకమైన సహకారం ఉందో లేదో నాకు తెలియదు. గత ప్రభుత్వంలోనేమో ఆయన ఒక టైపు, ఆయన అవినీతి కేంద్రంగానే ఇంజనీర్స్ని వాడుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు అదే పద్ధతిలో జరుగుతున్నది. వీళ్ళు ఎంతసేపు ఏంటంటే కాంట్రాక్టులు ఇవ్వడము, కమిషన్లు తీసుకోవడము, ఢిల్లీకి పంపడము, ఈ పద్ధతిలో జరుగుతున్నాయి తప్ప అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది చూడాలండి. మంత్రి గారు అప్పుడప్పుడు వెళ్ళి చూడవలసిన బాధ్యత లేదా? ఏం జరుగుతుందంటే, ఇవాళ అంతా అయిపోయిన తర్వాత, ఈ ప్రమాదం జరిగినాక, ఘోర సంఘటన జరిగిన తర్వాత పోయి ప్రచారం చేసి మీడియాను పిలిపించి చేసేటువంటిది కాదు కదా. ఆ ప్రాజెక్టు స్టార్ట్ అయిన తర్వాత గౌరవ మంత్రి గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడైనా వెళ్ళినారా? ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా అంత పెద్ద ప్రాజెక్ట్, అది ఒక రకమైన క్లిష్టమైనటువంటి పద్ధతి లోపల నిర్మాణం జరిగేటువంటి ప్రాజెక్ట్ అది. దానికి సంబంధించినట్టు ఏం జరుగుతుందో తెలియదు. జరిగిన సంఘటన జరిగిన తర్వాత చెప్తారు ఏంటంటే అట్లా జరిగింది, ఇట్లా జరిగింది అనేటువంటిది. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం, బీఆర్ఎస్ వాళ్ళకి ఏం పని లేదు, కాంగ్రెస్ వాళ్ళు దాన్ని వాడుకుంటున్నారు, మధ్యాహ్నం మమ్మల్ని లాగడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఏంటంటే మేడం, ఈ బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాజెక్టుని కేసీఆర్ గారు చాలా స్పష్టంగా అబ్జెక్షన్ చెప్పింది. ఏమన్నాడు, గతంలో ఇది కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రారంభించేటువంటి ప్రాజెక్టు, దీంట్లో ప్రధానంగా ఆటంకిగా మారింది ఏదైతే ఈ టీబీఎం కట్టర్ మిషన్ ని లోపలికి పంపించడమే పెద్ద ప్రమాదానికి కారణమైంది. అది ఆ రోజు అసెంబ్లీలో జరిగినటువంటి సమావేశాల్లో కూడా కేసీఆర్ గారు చాలా స్పష్టంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి మరీ వివరించారు. ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు ఉన్నాయి. సో నిర్మాణంలో లోపాలను పక్కన పెడితే ఇప్పుడు దీన్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే గత ప్రభుత్వం చేసినటువంటి ప్రతి ఆటంకాన్ని మనం అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. గత ప్రభుత్వం చేసిన ప్రతి తప్పును మనము సరిదిద్దుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఇప్పుడు ఈ టీబీఎం కట్టర్ మిషన్ అనేటువంటి లోపల పెట్టిండ్రో దాన్ని వెనుకకు తీయలేము, ముందుకు తీయలేము. ఇప్పుడు దాన్ని మొత్తం కూడా డిస్పెటల్ చేయాలి, కటింగ్ చేసి దాన్ని బయటకు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అది అక్కడ బ్లేడ్స్ మొత్తం ఊడిపోయి కూలిపోయింది అక్కడ. దాన్ని ఇప్పుడు ఎలా బయటకు తీయాలనేటువంటి ఒక ప్రమాదం అయితే అయినప్పటికీ కూడా కేసీఆర్ ప్రభుత్వం అమెరికా నుంచి చెన్నై వరకు తీసుకొచ్చింది ఎయిర్పోర్ట్ లో షిప్ ద్వారా మరొక మిషన్.
దాదాపుగా తీసుకొచ్చి 100 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి ఆ మిషన్ తీసుకొచ్చి ఈ మిషన్ ని బయటకు తీసి కొత్త మిషన్ లోపలికి పెట్టేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఆ మిషన్ బయటకు రావట్లేదు. అక్కడి వరకు పనులు అలాగే నిలిపివేసి మిగతా పనులు కంటిన్యూ చేసినాము. ఆ కంటిన్యూ చేసినటువంటి పనులకు దాదాపుగా 3,900 కోట్లు వెచ్చించి 9.5 కిలోమీటర్ల వరకు పూర్తి చేసినాం. గత ప్రభుత్వం 2005 నుంచి 2014 వరకు చేసింది కేవలం 22 కిలోమీటర్లు అయితే మా ప్రభుత్వం ఇది ప్రారంభించింది మేము 2019లో పూర్తి స్థాయిలో వర్క్ బాధ్యతలు ఇంతకుముందు వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా అప్పటికిచ్చి ఈ రికార్డ్ సమయంలో 4 నుంచి 5.5 సంవత్సరాల కాలంలో మేము పూర్తి చేసింది దాదాపు 9 కిలోమీటర్ల పరిధిలో వర్కులు పూర్తి చేసినాం. సరే ఏం చేస్తాం ఏం చేయలేదు అనేటువంటిది కాదు. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 14 నెలలుగా జరిగినటువంటి ఒక విధ్వంసాన్ని మనం ఆలోచిస్తే 3 ప్రాజెక్టులు ఇప్పటి వరకు కూలిపోయి, మొట్టమొదటిసారిగా ఖమ్మం జిల్లాలో ఏదైతే వరదలు రావడం వల్ల పెద్దవాగు ప్రాజెక్టు కూలిపోయి దాదాపుగా పెద్ద ఎత్తున తీరని ఆస్తి పంట నష్టం జరిగింది. ఇప్పటి వరకు ప్రభుత్వం దానిపైన స్పందించదు, నష్టపరిహారాలు ప్రకటించదు. రెండోది సుంకిశాల, చాలా పెద్ద స్థాయిలో సుంకిశాల కూలిపోయింది. మేము చెప్పినాం సుంకిశాలలో మీరు నీళ్లు నిల్వ పెట్టడం వల్ల ప్రమాదం కొంచెం ఉంది, దాన్ని వదిలేయండి కూడా ఈ ప్రభుత్వం వినలేదు. ప్రతిపక్షం మాటలను ఎప్పుడూ ఆలకించలేదు. పరిపాలన మీద ఇంతకుముందు వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా నిజంగానే అవగాహన లేదు ఈ ప్రభుత్వానికి. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల పైన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నదీ జలాలపైన అవగాహన లేదు. ఇవాళ కృష్ణా ట్రిబ్యునల్ బోర్డు ముందర వాదనలు వినిపించే క్రమంలో కూడా తెలంగాణ నీటి హక్కుల మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులకు దారాదత్తం చేస్తున్నట్టుగానే కనిపిస్తావు. ఇవాళ తెలంగాణ నీటి హక్కుల విషయంలో కొట్లాడండి బాబు, మన హక్కు ఇంత రావాలి, మన వాటా ఇంత రావాలంటే దేని మీద కూడా పూర్తి స్పష్టత లేదు. కాబట్టి చాలా క్లియర్ గా అర్థమైపోతా ఉంది. ఇవాళ ఎస్ఎల్బిసి పనులు ఇప్పుడు జరిగినటువంటి నష్టం, ఈ కార్మికుల ప్రాణాలు కాపాడడం కానీ, ఆ కాపాడిన తర్వాత ఆ వర్క్ ని పూర్తి చేయడం కానీ కేవలం పేరు కోసం పాకలాడొద్దని చెప్తా ఉన్నాము. నీ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి నిరూపించుకుంటా ఉన్నాం. మంత్రులు కొట్లాడుతున్నారు అక్కడ, నాకు హెలికాప్టర్ పంపలేదు నేను పోవాలంటే అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేనే రావాలని చెప్పేసి కోమటిరెడ్డి గారు, నేను రాకుండా మీరు ఎట్లా పోతారని చెప్పేసి. అరే నీ కొట్లాట కోసమా ఇవాళ కార్మికుల ప్రాణాలు లోపల ప్రాణాలతో చెలగట మాడుతున్నారు. వారు బ్రతికున్నారో లేదో అనేటువంటి ఆచూకు లేదు. 72 గంటలుగా వాళ్ళ నుంచి ఎలాంటి సమాచారం లేదు. దానిపైన మాట్లాడండి, నిపుణులను తీసుకొచ్చి చర్చలు జరపండి. ఇప్పటి వరకు మీడియాకు ఒక బులెటిన్ విడుదల చేయలేదు ప్రభుత్వం. ఇప్పటి వరకు ఒక్క బులెటిన్, అక్కడ ఏం జరుగుతుంది, ఎంతవరకు పనులు జరిగినాయి, అసలు ప్రమాద హెచ్చరికలు ఎట్లా ఉన్నాయి, అసలు పోగలుగుతున్నారా పోలేరా, ఇన్ని రెస్క్యూ టీంలు 9 రెస్క్యూ టీంలు పనిచేస్తున్నాయి అని చెప్తున్నారు కదా. ఈ 9 రెస్క్యూ టీంలలో ఏ టీం ఎంతవరకు విజయం సాధించింది, ఎంత వరకు ప్రోగ్రెస్ లో ఉంది, ఇప్పటి వరకు లేదండి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టుగా, ఈ సంఘటన మీద మాత్రం ప్రభుత్వానికి చీమ గుట్టినట్టుగా ఉంది. చీమ గుట్టినట్టుగా కూడా లేకపోవడం బాధాకరం. ముఖ్యమంత్రి గారికి అయితే కేవలం ఆ పట్టభద్రుల ఎన్నికలు లేకపోతే ఆ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు వాటి మీద ఉన్నంత చిత్తశుద్ధి ఈ కార్మికుల ప్రాణాల మీద లేకపోవడం తెలంగాణ ప్రజలు కానీ మేధావులు కానీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మేము చెప్తా ఉన్నాం, మాకు ఎంత చిత్తశుద్ధి అనేటువంటి ఉన్నదనేటువంటి విషయంలో మీరు మాట్లాడితే కాదు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ఒక్క రూపాయి సాయం చేయకపోయినా ఇవాళ మేము కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డ్ సమయంలో కట్టాం. అట్లాగే పాలమరి తిప్పతల ప్రాజెక్టు మేము 90% పైగా పూర్తి చేసుకున్నాం. అలాగే రాజోలి బండ RDX కట్టుకున్నాం. ఇప్పుడు దిండికి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి పెండింగ్ వర్క్లను పూర్తి చేసుకున్నాం. భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, మీరు ఏ ప్రాజెక్ట్ దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వంలో శిలాఫలకాలకు పరిమితమైన ఉత్సవమూర్తులుగా శిలాఫలకాలు మిగిలిపోయాయి తప్ప ఏ ఒక్క నాయకుడు దాని మీద పూర్తి చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే ఎప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఆంధ్ర ప్రాంతానికి రాయలసీమ ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రులు ఉండడం, తెలంగాణ మీద సవితి తల్లి ప్రేమ చూపించడం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే ఈ తెలంగాణ ప్రాజెక్టులకు నిజంగా ఒక దారి దొరికింది. అవి పూర్తి చేసుకోగలిగినాం. ఇక్కడ ఉన్నటువంటి విశ్లేషకులకు తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి మిగతా పార్టీల నాయకులకు తెలుసు తెలంగాణ ప్రాంతంలో ఎవరికి చిత్తశుద్ధిని తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీడువాడిన భూముల్లోకి నీళ్ళు ఎట్లు వచ్చినాయనేటువంటి తెలుసు. ఇవాళ సుంకిశాల విషయంలో వీళ్ళు మాట్లాడుతా ఉన్నారు. సుంకిశాల ప్రాజెక్ట్ అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి ప్రాంతాలలో నిర్మాణానికి దారితీసింది. అది సొరంగాల ద్వారా నిర్మించడం అనేటువంటిది భారతదేశంలోనే ఇది 3వ ప్రాజెక్ట్ ఈ సొరంగాల ద్వారా నిర్మిస్తున్నటువంటి. ఇప్పుడు ఈ సొరంగాలను పూర్తి చేసుకోవడానికి దశాబ్దాల కాలాలు పడుతుంది. ఇప్పటికి 2 దశాబ్దాలు పూర్తయింది. ఇంకెప్పుడు పూర్తి చేస్తారండి? గత ప్రభుత్వంలో మేము ఎంతో కొంత మా చిత్తశుద్ధి నిరూపించుకున్నాం, మేము కాదనట్లేదు. అక్కడ ఉన్నటువంటి అడ్డంకులను అధిగమించి వర్కులు చేయడమే గగనమైనటువంటి సందర్భాల్లో, అట్లాంటి సందర్భాల్లో కూడా 9 కిలోమీటర్ల వరకు శరవేగంగా వర్కులు పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు మరి ఏ లెవెల్లో ఆ టన్నెల్ తవ్వేటువంటి మిషన్ బేరింగ్లను తీసుకొచ్చి పూర్తి చేస్తారు. ఆ బేరింగ్స్ అని చెడిపోయినాయి. అవుట్లెట్ లో 2023 జనవరిలో నిలిచిపోయినాయి ఆ పనులు. వాటివన్నీ మరి పునరుద్ధరించాలంటే ఇప్పటి వరకు సమయం పట్టింది. మేము తీసుకొచ్చేటువంటి ఆ మిషన్ ఏదైతే అమెరికా నుంచి కేసీఆర్ గారు ఆర్డర్ ఇస్తే కొత్త మిషన్ వచ్చిందో ఆ మిషన్ ని మళ్ళీ ఆ సొరంగంలోకి చొప్పించే ప్రయత్నం చేశారు. ఆ మిషన్ ద్వారా పనులు పూర్తి చేయాలనేటువంటి ఆతృతతోనే వాళ్ళు ప్రయత్నం చేసినట్టున్నారు. కానీ నిపుణుల సలహాలు తీసుకోలేదు, ఇంజనీర్ల సలహాలు తీసుకోలేదు. అక్కడ ఉన్నటువంటి ఆ ల్యాండ్ ఒక్క వ్యక్తి మాత్రమే, గుర్తుపెట్టుకోండి మేడం, ఒక్క వ్యక్తి మాత్రమే వెళ్ళి గంటల తరబడి తవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మిషన్ కూలిపోవడం వల్ల
ఆ సొరంగానికి లోపలికి వెళ్ళి ఆ మట్టిని కానీ ఆ దిమ్మెలను కానీ ఆ ఎక్స్ట్రా ఉన్నటువంటి మెటీరియల్ కానీ తొలగించాలంటే ఒక వ్యక్తి మాత్రమే పనిచేయగలుగుతారు. ఒక వ్యక్తి తర్వాత ఒక వ్యక్తి షిఫ్ట్ సిస్టమ్ లో మారుతా ఉన్నారు తప్ప శరవేగంగా మిషన్లు పనిచేసే పరిస్థితి లేదు. అయినా కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పూర్తి చేసింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. మేము ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలైనటువంటి దాదాపుగా 516 గ్రామాలకు తాగునీటి గ్రావిటీ ద్వారా అందించాలని మా ప్రయత్నం కొనసాగుతా ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే మేము ఇంత శరవేగంగా పూర్తి చేసుకున్నాం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి కొరబడింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం మీద చాలా అనుమానాలు ఉన్నాయి మేడం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 1978 లోనే అంకురార్పణ చేసినప్పటికీ 1982 వరకు ఆ పనులు ప్రారంభించలేదు. కేవలం 480 కోట్లు కేటాయించి తూతు మంత్రంగా వదిలేసింది. గత పాలకులందరూ కూడా మన వాళ్ళు కారు కదా, ఆంధ్ర రాయలసీమ నాయకులు మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద ఎందుకు వాళ్ళకి ప్రేమ ఉంటుంది? వాళ్ళు కేవలం ప్రారంభించి వర్కులు నడిపిస్తున్నట్టుగా యాక్షన్ చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2005లో దాని మీద కొంత చొరవ చూపినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆ పనుల్లో వేగం అనేటువంటి పెరగలేదు. ఇప్పుడు ఈ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులైన వాళ్ళకు ఉండాలి కదా చొరవ, వాళ్ళు చూపించాలి కదా. 2 సొరంగాల ప్రాజెక్టు నిర్మాణానికి గత ప్రభుత్వం కేవలం 2,000 రూపాయలు ఖర్చు పెడితే మా ప్రభుత్వం 3,900 కోట్లు ఖర్చు పెట్టింది. అయినప్పటికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందులో. అవుట్లెట్ విషయంలో కానీ, ముఖ్యంగా నల్గొండ జిల్లాకు ఆనుకుని ఉన్నటువంటి మన్నేవారిపల్లిలో దాదాపుగా 43 కిలోమీటర్ల మేరకు ఆ సొరంగాన్ని తవ్వుతున్నప్పుడు 10 కిలోమీటర్ల వెడల్పుతో ఆ సొరంగాన్ని తవ్వేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. శ్రీశైలం జలాశయం నుంచి ఈ నీటిని తొలి సొరంగం ద్వారా తరలించేటువంటి లింక్ కెనాల్ ఇది డిండి జలాశయానికి చేరాలి. ఆ డిండి జలాశయానికి చేరితే దాదాపుగా 7.13 కిలోమీటర్ల రెండో కెనాల్ అనేది పూర్తయింది. మనం 7.12 టీఎంసీల నీటి నిల్వ చేసుకునేటువంటి సామర్థ్యం ఉంది. డిండి యొక్క విస్తీర్ణం పెరుగుతుంది. ఎప్పటికీ కూడా మనము ఆ డిండిలో పుష్కలమైనటువంటి వాటర్ నుంచుకొని దాదాపుగా నేను చెప్పినటువంటి ఈ 3 ప్రాజెక్టులు ఏదైతే డిండి ఒకటి, తర్వాత పెండ్లిపాక ఒకటి, అనకపల్లి ఒకటి, ఉదయ సముద్రం ఒకటి, ఈ 3టిని మనం పూర్తి స్థాయిలో నింపుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 4,16,000 ఎకరాల వ్యవసాయ సాగు భూమిని మనం అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కానీ అది ఇంకా కూడా నత్తనడకనే ఉంది. ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటే మనం అది ఎప్పుడు పూర్తి చేసుకుంటామో దాని ఫలాలు పొందుతామో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మేడం. ఇది ఈ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పని నిర్లక్ష్యం సుస్పష్టంగా కనబడతాం. ఓకే రైట్ అండి. మన కాంగ్రెస్ నేత వెంకట్ నాయక్ గారు కూడా ఫోన్ లైన్ ద్వారా యాడ్ అవుతారు. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకున్న తర్వాత కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. రైట్, ఇంకా వెంకట్ నాయక్ గారు కూడా కాంగ్రెస్ నేత మనతో పాటు యాడ్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి. వెంకట్ నాయక్ గారు వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. నా వాయిస్ మీకు వినిపిస్తుందా? వినిపిస్తుందండి. మన ఘటన మీకు తెలిసిందే. ఎస్ఎల్బీసీ కెనాల్ ప్రాజెక్టుకి సంబంధించి పైకప్పు ఊడిపడిన ఘటన మీకు తెలిసిందే. 8 మంది ప్రాణాలు ప్రస్తుతం అందులో కొట్టుమిట్టాడుతున్నాయి. వాళ్ళు ఎలా ఉన్నారో తెలియని పరిస్థితి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీదే చాలా నిందలు అయితే వస్తున్నాయి. పర్యవేక్షణ లోపం వల్లే ఈ ఘటన అయితే జరిగిందంటూ కూడా అంటున్నారు. మీరేమంటారు? మేడం, ముందుగా మీకు ప్యానెల్ పెద్దలకు నమస్కారం మేడం. ఈ అంశాన్ని నేను ఒక రాజకీయ కోణంలో కాకుండా ఒక మానవతావాదిగా ఆలోచించే ప్రయత్నం చేస్తాను మేడం. నేనైనా సరే, మీరైనా సరే, ఇంకెవరైనా సరే దీన్ని ఆ కోణంలో ఆలోచించినప్పుడే దానికి విలువ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఒకటైతే మనం అర్థం చేసుకోవాలి మేడం, ఇది కావాలని జరిగిందా లేకపోతే ప్రమాదం అని మనం ఆలోచించాల్సి వచ్చినప్పుడు సెట్ మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే శాస్త్రీయత చాలా అవసరం మేడం. ఆ టన్నెల్ విషయానికి వచ్చినప్పుడు చివరి 9 కిలోమీటర్ల దూరం ఏదైతే ఉందో అది శ్రీశైలం దగ్గరగా, ఏదైతే శ్రీశైలం మన వాటర్ ఉంటుందో దాని దగ్గర దాన్ని తవ్వడం ఎప్పుడైతే స్టార్ట్ చేశామో ఆ వాటర్ కి కొంచెం కిందికి, కొంచెం లోతుకి, కొంచెం కిందికి దాన్ని తవ్వడం మనం స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనం వాటర్ అనేది ఊరడం స్టార్ట్ అయింది మేడం. అంటే అక్కడ వాటర్ అనేది పెరగడం స్టార్ట్ అయింది. ఆ టన్నెల్ ఒక బావి తవ్వినప్పుడు ఎట్లా వాటర్ ఎట్లా ఊరుతాయో అదే విధంగా అక్కడ ఊరడం స్టార్ట్ అయింది. దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ ఆ వాటర్ మనం అంత ఎస్టిమేట్ చేయలే. ఇంత బాగా వాటర్ ఊరుతుంది, ఇంత బాగా వస్తుంది మనం ఎస్టిమేట్ చేయలే. అయితే వాటర్ ఊరైనా ప్రాబ్లం లేదు మేడం, దాన్ని ఎట్లా అట్లా పక్కకు తీసేవాళ్ళం. కానీ ఇక్కడ జరిగిన ఒక పెద్ద అంశం ఏంటంటే మేడం, వాటరు ఇది అంటే బాగా ఊరడంతో పాటు కొండచర్య లోపలికి తిరిగి పడ్డా మేడం. ఎప్పుడైతే ఆ మట్టి కుప్ప దాంట్లో కూలిందో ఆటోమేటిక్ గా రాకపోకలు అనేది బంద్ అయినాయి మేడం. అదే ఇక్కడ ప్రమాదానికి దారితీసింది. అట్ ద సేమ్ టైం ఆ మట్టి కుప్ప దాంట్లో ఉండడం, వాటర్ మళ్ళీ దాన్ని బయటికి తీకపోవడం వల్ల జరిగిన ప్రమాదం వల్ల అక్కడ ఇంకా వాటర్ ఊరుతూ ఉండడం జరిగింది మేడం. సో ఇక్కడ మీరు చూడండి, ప్రధానంగా కేటీఆర్ గారు నిన్న స్పందిస్తూ ఇది కాంగ్రెస్ పార్టీ వల్ల జరిగిందనో లేకపోతే ఇంకో కారణం జరిగిందని చెప్పు నన్ను రాజకీయ కోణంలో ఆలోచించే ప్రయత్నం చేస్తున్నారు మేడం. ఇక్కడ ఒక మానవతా దృక్పథంతో ఆలోచించాల్సిన అంశాన్ని కేవలం ఒక రాజకీయ కోణంలో ఆలోచించి దాన్ని పైత్యం పొందడం ఏదైతే ఉందో ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు మేడం. ఎందుకంటే మీరు గమనించండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కానీ లేకపోతే మన దేవరకొండ ఎమ్మెల్యే కానీ, ఆ చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలు, అచ్చంపేట ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ అక్కడ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే మాక్సిమం అక్కడే ఉన్నారు. ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అక్కడ ఉన్నా కూడా మళ్ళీ దుబాయ్లో ఉన్నారనో లేకపోతే వేరే చోట ఉన్నారనో అని చెప్పి దాన్ని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా దాన్ని రాంగ్ వేలో ప్రమోట్ చేసి ప్రయత్నం చేస్తుంది.
మేడం ఏ అంశాన్ని మనం రాజకీయ కోణంలో ఆలోచించాలి, ఏ అంశాన్ని మనం మానవత కోణంలో ఆలోచించాలనే విషయాన్ని కనీసం విచక్షణతో ఆలోచించకుండా దాన్ని ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు మేడం. మేమేమంటున్నాం, ఇది 100% దురదృష్టకరమైన అంశమే. ఎస్ఎల్బిసి ద్వారా, గ్రావిటీ ద్వారా నల్గొండ ప్రజలకు ఫ్లోరైడ్ నుంచి వాళ్ళను ఇది బాధితుల నుంచి, ఫ్లోరైడ్ బాధితుల నుంచి మనకు పక్కకు తప్పించి వాళ్ళకు నిజమైన నీళ్లు ఇవ్వాలన్న కారణం చేత కాంగ్రెస్ గవర్నమెంటే అంతకుముందు 2014 కంటే ముందు ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ ఇది. దాన్ని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేసింది మేడం. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ దాన్ని ముట్టుకోలే, ఎక్కడ దాన్ని ఒక తట్టెడు మట్టి కూడా తీయలే. మేమే దాన్ని స్టార్ట్ చేసినాం, మేమే దాన్ని ఏం చేద్దామని అనుకున్నాం. ఆ కారణం చేతనే ఆ గ్రావిటీ ద్వారా నల్గొండ ప్రజలకు నీళ్ళు ఇద్దామన్న కారణం చేత ప్రక్రియ. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రమాదం జరగడం, ఈ ప్రమాదం వల్ల 8 మంది దాంట్లో చిక్కుకోవడం, ఇప్పటికీ మనం భగవంతుని ప్రార్థన మేడం ఆ 8 మంది సురక్షితంగా ఉండాలి, వాళ్ళకి ఎప్పటికప్పుడు జరగాలి. ఆ కొంచెం వాటర్ కనుక ప్రాపర్ వేలో మనం దాన్ని బయటకు డిస్ట్రిబ్యూట్ కనుక చేయగలిగితే 100% దాన్ని ఆ ప్రాబ్లమ్ ని మనం రిజాల్వ్ చేసుకునే ప్రక్రియ ఇక్కడ జరుగుతుంది మేడం. కాబట్టి మనం కూడా ఈ డిబేట్ల ద్వారా కానీ, చర్చల ద్వారా కానీ ఒక మానవతా దృక్పథంతో వాళ్ళకు ఒక భరోసా ఇచ్చేటట్టు, వాళ్ళ ఫ్యామిలీకి భరోసా ఇచ్చేటట్టు ఉండాలి. కానీ పూర్తిగా ప్రభుత్వం మీద ప్రధానం చేసి ప్రభుత్వాన్ని దీంట్లో ఏదో రాజకీయ కోణంలో లాగే ప్రయత్నం కనుక చేస్తే దానివల్ల మనం రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది మేడం. ఇది ప్రభుత్వం చేసింది కాదు, ఇంకెవరో చేసింది కాదు, ఇది ప్రకృతి ఇది. ప్రకృతి వల్ల ఆ కొండ చర్య అక్కడ విరిగింది. ఎందుకంటే అక్కడ తడి ఎక్కువ ఉండడం వల్ల జరిగిన ప్రక్రియ ఇది. మనం ఎన్ని ప్రికాషన్స్ మెజర్ తీసుకున్నా కూడా దాదాపు 40-45 కిలోమీటర్ల టన్నెల్ తవ్వినప్పుడు ఇలాంటివి జరుగుతాయి మేడం. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా ఇంత పెద్ద భారీ టన్నెల్ జరిగింది మేడం. ఎందుకంటే మీరు ఇంకోటి కూడా చూడండి, నాగార్జున సాగర్ సంబంధించిన లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో ఆ లెఫ్ట్ కెనాల్ వచ్చేటప్పుడు కూడా ఇలా టన్నెల్ నుంచి లోపల నుంచి వస్తుంది మేడం. అది రాళ్ల మధ్య తవ్విన ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీగా దక్కుతుంది. ఇప్పటికీ నాగార్జున సాగర్ ఎడమ కాలువకు సంబంధించిన ఆ కాలువ కూడా దాదాపు ఒక 15-20 కిలోమీటర్ల వరకు కింద నుంచి రాళ్ళ నుంచే పోతుంది మేడం, కింద నుంచి పోతుంది. అప్పుడు 1956 ఆ కాలంలోనే దాన్ని చాలా మంచి టెక్నాలజీతో దాన్ని తవ్వడం స్టార్ట్ చేశారు. కాబట్టి ఇక్కడ కూడా అదే పని చేశారు. కానీ కేవలం ఆ తడి వల్ల ఆ కొండ చర్య విరగడం మాత్రమే జరిగిన ప్రక్రియ మేడం. దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దు, ఆలోచించొద్దు అని చెప్పి ఈ ప్యానెల్లో ఉన్న పెద్దలకు చెప్తున్నాం, మీకు కూడా సవివరంగా విన్నవించుకుంటున్నాం మేడం. ఓకే కోటేశ్వర గారు, యాక్చువల్గా ఏదైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు నిపుణులు చాలా అంచనా వేస్తూ ఉంటారు. అంటే వాటర్ వచ్చే ఫెసిలిటీ ఇక్కడ ఉంటుందా, ఎన్ని కిలోమీటర్లో ఇక్కడ భూమిలో ఎంత లోతులో వాటర్ బయటకు వచ్చే అవకాశం ఉంటుందని చాలా నిపుణులు పర్యవేక్షిస్తారు, దాన్ని ఎస్టిమేషన్ వేస్తారు. ఇక్కడికి వెళ్తే ప్రమాదం ఉండొచ్చు, లేదంటే వచ్చే అవకాశాలు ఉండొచ్చు అని ముందుగానే గ్రహిస్తూ ఉంటారు. సో ఇక్కడ అలా జరిగి ఉండకపోవచ్చు అంటారంటే పర్యవేక్షణ అంటే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా, ఏదైనా చిన్నది ప్రాజెక్ట్ అయితే కాదు ఇది. సో ఇలాంటి ఏమైనా ఇక్కడ పర్యవేక్షణ లోపం కూడా కొంతవరకు ఇక్కడ ఈ ప్రమాదానికి ఎంత కొంత జరగడానికే ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చు అని అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు నేనైతే ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ని కాదు, లేదా మామూలు సాంకేతిక పరిజ్ఞానం కూడా నాకు లేదు. జర్నలిస్ట్గా మాత్రమే నేను చెప్పగలను. గడిచినటువంటి 10 సంవత్సరాల కాలంలో కృష్ణా నది మీద ఉన్నటువంటి ప్రాజెక్టుల పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వము తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది అనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇక సాంకేతిక పరమైనటువంటి అంశాల విషయానికి వస్తే బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు కూడా ఏం చెప్తున్నారు, అది సిపేజీ సమస్య ఉన్నది అని చెప్పేసి ఆయన కూడా చెప్పినట్టుగా నేను పత్రికల్లో వార్తలు చూశాను. సిపేజ్ సమస్య టన్నెల్, ఏ టన్నెల్ అయినా లేదా ఏ ప్రాజెక్ట్ కట్టినా ఏ కట్టినా కానీ సిపేజ్ సమస్య ఉంటుంది. అదేమి కొత్తగా కనుగొన్నది కాదు, లేదా కొత్త సమస్య కాదు. మరి గడిచినటువంటి 10 సంవత్సరాల్లో ఆ సిపేజ్ సమస్యకి బీఆర్ఎస్ ప్రభుత్వము తీసుకున్నటువంటి నివారణ చర్యలు ఏమిటనేటువంటిది ఎవరైనా ప్రశ్నిస్తే మరి వాళ్ళ దగ్గర సమాధానం ఉంటుందా అనేది ప్రశ్నే. అందుకని సిపేజ్ సమస్య, లేకపోతే మట్టి పిల్లలు తిరిగి పట్టడం కావచ్చు, లేదా నేను ముందే చెప్పినట్టుగా దశాబ్దాల తరబడి సాగుతున్నటువంటి ప్రాజెక్ట్ అది. ఈ దశాబ్దాల తరబడి సాగుతున్నటువంటి ప్రాజెక్టులో ప్రారంభించే నాటికి ఉన్నటువంటి భౌతికమైనటువంటి భూమి పరిస్థితి, లేకపోతే మిగిలిన పరిస్థితులకి ఇన్ని సంవత్సరాలు దశాబ్దాల తర్వాత వచ్చినటువంటి మార్పులు, వీటన్నిటినీ కూడా పరిగణలోకి డెఫినెట్ గా తీసుకోవాలి అందులో. ఎందుకంటే అది తవ్వేటప్పుడు అనేక మంది ప్రాణాలతో గుడిపడి ఉన్నటువంటి విషయం అయితే, ఒకవేళ తవ్విన తర్వాత ఆ ప్రాజెక్టు ఉనికిలోకి వచ్చిన తర్వాత మధ్యలో కుప్పకూలిపోయింది అనుకోండి, అందువల్ల అప్పుడేమిటనేటువంటి ఇలాంటి అనేకమైనటువంటి ప్రశ్నలు, కొన్ని ఊహాజనితంగానే ఉండొచ్చు కానీ అలాంటి ప్రశ్నలు అనేటువంటివి వేసుకొని, ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు కూడా వేసుకొని నిపుణులుగా ఉన్నటువంటి వాళ్ళు చేయాల్సినటువంటిది.
అంతే తప్ప రాజకీయ నాయకులు లేకపోతే ఎవరు అధికారంలో ఉన్నా, కేసీఆర్ అధికారంలో ఉన్నా లేకపోతే రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా, వాళ్ళంతా ఇంజనీరింగ్ నిపుణులు కాదు, పరిపాలనకు సంబంధించినటువంటి వ్యవహారమే. అందువలన నేను అందుకే ముందే చెప్పాను, అసలు ఎక్కడ జరిగింది విచారణ జరగకుండా ఎవరి మీద, ఇంజనీరింగ్ సంస్థ మీద, నిపుణుల మీద, ప్రభుత్వం మీద ఎవరి మీద బ్లేమ్ చేయడం అనేటువంటిది తొందరపాటు అవుతుంది. విమర్శించవద్దని నేను అంటలేదు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు దుబాయ్ వెళ్ళారని కొంతమంది చెప్తున్నారు, లేదని చెప్పేసి వెంకట నాయక్ గారు చెప్తున్నారు. అందువల్ల ఇది ఏమిటి, ఒకవేళ దుబాయ్ వెళ్ళారా, లేకపోతే ఒకవేళ వెళ్ళుంటే మాత్రం సరైనది కాదు ఒకటి. రెండోది, మరి రేవంత్ రెడ్డి గారు ఆ ప్రాజెక్ట్ సైట్ దగ్గరికి వెళ్ళలేదని విమర్శ చేస్తున్నారు. ఆ విమర్శ చేసేటువంటి వాళ్ళని నేను తప్పుపట్టను. మరి అదేవిధంగా అటువంటివి కనుక అయ్యేట్లయితే మరి ఉత్తరాఖండ్ లో జరిగినటువంటి 17 రోజుల పాటు సాగినటువంటి సంక్షోభంలో మరి బీజేపీ ముఖ్యమంత్రి కానీ లేకపోతే ప్రధానమంత్రి కానీ అది దీంతో పోలిస్తే చాలా పెద్ద ఉదంతం కదా. ఎన్నిసార్లు వెళ్ళారు, ఎన్ని రోజులు అక్కడ ఉన్నారనేటువంటిది ప్రశ్న. అందుకని ఇవి మనోభావాలతో కూడినటువంటి అంశాలని ముందుకు తీసుకొస్తున్నారు. రాజకీయ పార్టీల నాయకులకి ఇప్పుడు దత్తాత్రేయ గారు కానీ లేకపోతే వెంకటరెడ్డి గారు కానీ వాళ్ళని విమర్శించొద్దని నేను ఎక్కలేదు. కానీ ఈ మనోభావాల వైపు తిప్పేట్లయితే గతంలో అనేక జరిగినటువంటి విషయాలన్నీ కూడా తవ్వుకోవాల్సి వస్తుంది. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు అనేది ఈ సందర్భంగా నేను మరోసారి చెప్పదలుచుకున్నా. ఇప్పటికైనా దీని మీద రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు తాత్కాలికంగా అయినా స్వస్తి చెప్పి నివేదిక వచ్చిన తర్వాత దానికి సంబంధించి ప్రమాదం మీద అప్పుడు వాళ్ళు చెప్పేటువంటి అంశాలను బట్టి ఎట్లాగూ చేస్తారు విమర్శలు, అప్పుడు నిర్దిష్టంగా చేయడానికి ఒక ప్రాతిపదిక ఉంటుంది తప్ప లేకుండా దుమ్మెత్తి పోసుకున్నందువల్ల ఉపయోగం ఏమీ లేదు అనేది మాత్రం చెప్పదలుచుకున్నా. రెండోది, ఈ అనుభవం చూసిన తర్వాత అయినా ప్రభుత్వము ఆ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని జాగ్రత్తలు, మరిన్ని పరిశీలనలు జరిపి తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. కానీ నేను ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ అయినా లేదా కృష్ణా జలాల మీద ఆధారపడినటువంటి ఇతర ప్రాజెక్టులైనా కానీ కేసీఆర్ ప్రభుత్వం తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేసింది అనేది మాత్రం ఆ సాధారణ విమర్శకు నేను కట్టుబడి ఉన్నాననేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే, దత్తాత్రేయ గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు ఏదైతే కోటేశ్వరరావు గారు మాట్లాడతా ఉన్నారో, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా మంది రాజకీయ విశ్లేషకులకు తెలంగాణ రాష్ట్రంలో 60 సంవత్సరాలుగా జరిగిన విధ్వంసం గురించి మాట్లాడడానికి నోరు మెదపదు. కానీ 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధిని మాత్రం హర్షించడానికి కానీ యాక్సెప్ట్ చేయడానికి కానీ వాళ్ళకి మనసు రాదు. ఎందుకంటా ఉన్నానంటే తెలంగాణ రాష్ట్రం ఒకప్పుడు ఎట్లా ఉంది, 9.5 సంవత్సరాల కేసీఆర్ పాలన తర్వాత ఏ విధంగా ఉందనేటువంటి దాన్ని చాలా విషయాలలో చాలా సబ్జెక్ట్ పరంగా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్టుల నిర్మాణం విషయానికి వస్తే మేడం, మా ఆదిలాబాద్ జిల్లాకు మాట్లాడుకుంటే నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి దాదాపుగా 2000 సంవత్సరం నుంచి 2024 20 సంవత్సరాలుగా నాకు ఇప్పుడు దాదాపుగా 40 సంవత్సరాలు మా దగ్గర పెనుగంగా ప్రాజెక్ట్ ఉంది. ఆ పెనుగంగా ప్రాజెక్టు పైన మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ఇంచు మనం హైట్ తగ్గించుకొని ప్రాజెక్టు కట్టుకుంటే ఒప్పుకుంటామన్నా మహారాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని గత పాలకులు 60 సంవత్సరాలుగా ఏ ఒక్క రాజకీయ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒప్పుకోలేదు. టీడీపీ నాయకులు అయితే అటువైపు తొంగి చూడలేదు. సో మన నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నదుల మీద కానీ ఈ భౌగోళిక విస్తీర్ణంలో ఉన్నటువంటి భూమి మీద కానీ అవగాహన ఉన్న నాయకుడు, ఎక్కడ ఏ ప్రాజెక్టు కట్టుకోవాలో తెలిసినటువంటి నాయకుడు ఒక సలహా కోసం వెళ్ళి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని విదిన్ మినిట్స్ లో ఒప్పించి ఇవాళ చెనాక కోరాట ప్రాజెక్ట్ అనేటువంటిది ఆదిలాబాద్ లో పూర్తి స్థాయిలో పూర్తయింది. 99% వర్క్స్ పూర్తయినాయి. నాకు తెలిసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు రేపు 2 స్టేట్మెంట్ ఇవ్వచ్చు ఇనాగ్రేషన్ పర్పస్ కోసం. నేను ఎందుకంటా ఉన్నానంటే ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల స్వప్నం అది. దాదాపుగా 47,000 ఎకరాలకు సాగునీరుని అందించేటువంటి గొప్ప ప్రయత్నం చేసిండ్రు. జైనత్, బేలా, ఆదిలాబాద్, తాంసి ఈ 4-5 మండలాలకు సుభిక్షంగా సాగునీరు అందించేటువంటి ఒక గొప్ప ప్రాజెక్ట్ కట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా చాలా మంది విమర్శించారు, చాలా మంది అప్రిషియేట్ చేశారు. సరే, ఏది ఏమైనా కూడా మన కళ్ళ ముందుకు ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. దానివల్ల ఎన్ని ఎకరాలకు సాగునీరు అందుతా ఉంది, ఎస్ఆర్ఎస్పికి ఎన్ని ఎకరాల నీరు మళ్ళీ ఎక్స్ట్రా ఆయకట్టు విస్తీర్ణం పెంచుకున్నాము. దాని పరిధిలో ఉన్నటువంటి మిగతా హైదరాబాద్ నగరానికి 50 సంవత్సరాలకు సరిపోయేటువంటి సాగునీరుని అందించుకునే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి మల్లన సాగర్ నుంచి కావచ్చు, మన కొండపోచం నుంచి కావచ్చు, ఎట్లా నీళ్లు మనం ఇక్కడ హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చుకుంటున్నాము, ఇవన్నీ విషయాలు మాట్లాడించుకోవాల్సిన అవసరం ఉంది.
హైదరాబాద్ నగరంలో నగర విస్తీర్ణంలో భాగంగా హైదరాబాద్ ని విశ్వనగరం చేసే క్రమంలో రికార్డు సమయంలో 36 ఫ్లైఓవర్లు 12 అండర్ బ్రిడ్జ్లు కట్టుకొని 24/7 నాణ్యమైన విద్యుత్తునిస్తూ, అట్లాగే ఫార్మా కంపెనీలకు నీరు కావాలి, పరిశ్రమలకు వాటర్ కావాలి, విద్యుత్ కావాలి, వీటన్నింటినీ రికార్డు సమయంలో ఇచ్చింది ఇదేవి కనిపించదు. ఇవాళ ప్రాజెక్టు కూలిపోయింది. ఆ ప్రాజెక్టు ఎవరి టెన్యూర్ లో ప్రారంభమైంది? ఎంత ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. ఆ ప్రభుత్వం చొప్పించేటువంటి ఆ మిషన్ అక్కడనే మొత్తం బ్లేడ్స్ అన్ని ఇరిగిపోయి అక్కడ ఇరుక్కపోతే దాన్ని తొలగించే ప్రయత్నంలో భాగంగా అమెరికా నుంచి కొత్త మిషన్ తెప్పించి ఆ పాత మిషన్ బయటకు తీసి కొత్త మిషన్ చొప్పించే ప్రయత్నం ఎవరు చేసిండ్రు? ఈ ప్రయత్నాలు ఏవి కలిపి 9 కిలోమీటర్ల మేరకు దాదాపు 9.8 అంటే 10 కిలోమీటర్ల మేరకు శరవేగంగా ఈ 9 సంవత్సరాల్లో వర్క్ ఎవరు పూర్తి చేశారు? ఇవాళ ఈ ప్రాజెక్టులే కాదు, మిగతా ప్రాజెక్టులు అన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు నిండుకొడలాగా ఉన్నాయి? మిషన్ కాకతీయ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో చెరువులన్నింటినీ ఎవరు పూడికలు తీసారు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ఏవి కూడా ఇవి జరిగినటువంటి అభివృద్ధి చాలా మందికి కనిపించకపోవడం మాకు బాధాకరం. సరే, వాళ్ళు రాజకీయంగా ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నా వ్యతిరేకంగా ఉన్నా మేము దాని గురించి మాట్లాడడం, కానీ తెలంగాణ ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇంత సుభిక్షంగా ఇంత ధైర్యంగా ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బలవంతంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కృష్ణా నది జలాలను అక్కడ పోతిరెడ్డిపాడు విషయంలో కావచ్చు, ఇవాళ ఇంకోటి ఇక్కడ బరకచెర్ల విషయంలో కావచ్చు, ఈ 2 ప్రాజెక్టులు బలవంతంగా కట్టుకొని తెలంగాణ నీటి మొత్తాన్ని దూసుకుపోతుంటే ఈ నీటి హక్కుల విషయంలో కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి బండి సంజయ్ గాని, కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కానీ మాట్లాడారు. వాళ్ళకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నీటి హక్కుల మీద అవసరం లేదు. వాళ్ళకు కేవలం మతపరమైన కులపరమైన రాజకీయాలు చేసుకోవడమే వాళ్ళకి హక్కు. పోనీ మేము బీఆర్ఎస్ పార్టీగా మాట్లాడితే మీరు రాజకీయ దురుద్దేశంతో మాట్లాడుతున్నారా అంటున్నారు. ఇవాళ 8 మంది కూలీల ప్రాణాలు గాల్లో కలిసిపోయేటువంటి పరిస్థితి ఉంది అన్నప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా మేము మాట్లాడకూడదా? మేము ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు ఏమున్నాయి అని చెప్పేసి అడగకూడదా? మంత్రులు ఎక్కడ పోయినా అని చెప్పేసి అడగకూడదా? ముఖ్యమంత్రి ఎందుకు పర్యవేక్షించట్లేడు, అక్కడికి వెళ్ళి చూడట్లేదు? 8 మంది కార్మికుల ప్రాణాలంటే ముఖ్యమంత్రి గారికి లెక్కలేదా అని చెప్పి మేము అడగకూడదా? ఇవన్నీ అడిగితే రాజకీయాలు చేస్తా ఉన్నారు, రాజకీయ దురుద్దేశంతో మాట్లాడుతున్నారు అంటాం. అంటే తెలంగాణ రాష్ట్రం మన కళ్ళ ముందే 14 నెలలుగా మొత్తం ఎక్కడికక్కడ దుర్భరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటే గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా కొనసాగించకపోతే దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 433 మంది రైతులు నేలరాలిపోయి చచ్చిపోతే ఎవరు మాట్లాడరు వారి గురించి? ఆ రైతులకు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 5 లక్షల రైతు బీమా ఇప్పటి వరకు ఒక్క రైతుకు అందలేదు. దాని గురించి ఎవరు మాట్లాడరు? ఆడపడుచులు పాపం డెలివరీ అయితే కేసీఆర్ కిట్ రూపంలో ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు, మగపిల్ల ఆడబడితే 12,000 రూపాయలు ఇచ్చింది. అవి ఆగిపోయినాయి, వాడి గురించి మాట్లాడరు. వృద్ధుల వికలాంగులకు ఇస్తామన్నటువంటి పెన్షన్ల గురించి మాట్లాడరు. మహిళలకు ఇస్తామన్నటువంటి 2,500 గురించి మాట్లాడరు. బీసీలకు ఇస్తామన్నటువంటి 42% రిజర్వేషన్ల గురించి మాట్లాడరు. ఇవన్నీ మేము ప్రతిపక్షంగా ప్రశ్నిస్తే రాజకీయ దురుద్దేశంతో మాట్లాడుతున్నారు అని చెప్పి బురద జల్లే ప్రయత్నం చేస్తాం. నేను ఏమంటున్నానంటే రాజకీయ విశ్లేషకులైనా పార్టీల ప్రతినిధులైనా కూడా వాస్తవ విషయాలను మాట్లాడడానికి మీకు ఎంతవరకు కెపాసిటీ ఉందో అంతవరకు రండి. బీఆర్ఎస్ పార్టీగా వస్తాం, గతంలో ఉస్మాన్ యూనివర్సిటీలో తెలంగాణ విద్యార్థి నాయకులుగా పనిచేసిన విద్యార్థి నాయకులుగా వస్తాం, భవిష్యత్తు తెలంగాణ కోసం ఇదే రకంగా పోరాడతాం అనేటువంటి సంకల్పంతో మేము ముందుకు వస్తాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి 10 సంవత్సరాలలో జరిగినటువంటి అభివృద్ధి విషయంలో కానీ, జరిగిన ప్రాజెక్టుల విషయంలో కానీ, మిషన్ భగీరథ ద్వారా 37,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి ఇంటికి తాగునీరును అందించినటువంటి ఘన చరిత్ర కేసీఆర్ గారు. మీరు ఇవి చరిత్రలో నిలిచిపోయేటువంటి అంశాలు, వీటిని ఏ రాష్ట్రంలో జరగలేదు. ఇవన్నీ ఏ రాష్ట్రంలో రైతులకు రైతు బంధు ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రం ఒకటే ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోనే చెరువుల పునరుద్ధరణ జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోనే 16% ఉన్నటువంటి అడవుల శాతాన్ని 27% పెంచడం హరిత విప్లవం ద్వారా, మనం హరిత తెలంగాణ ద్వారా. ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ మన కంటికి కనిపించవు. ఎందుకంటే మాట్లాడుకోవడానికి మాత్రం కేసీఆర్ ని మాత్రం తిట్టాలా, బీఆర్ఎస్ పార్టీని తిట్టాలా? బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే, కేసీఆర్ ఒక్కడే ఈ తెలంగాణ రాష్ట్రం గురించి ఖచ్చితంగా మాట్లాడు. మొన్నటి వరకు ఆంధ్ర ప్రాంతం నాయకులు కానీ, ఆంధ్ర ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏ నాయకుడు కూడా నోరు మెరపాలంటే భయపడే వాళ్ళు, కుక్కిన పేన్ లాగా పడి ఉండేవాళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండని రోజు. ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రిగా దిగిపోయి 14 నెలలే గడుస్తుంది. 14 నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎంత విధ్వంసం జరిగిందో ఒకసారి ఆ విధ్వంసం గురించి ఆలోచించమని మాట్లాడుతా ఉన్నాం. నది జలాలు కొట్టుకుపోతుంటే, నది జలాలు తరలిపోతుంటే, అక్రమంగా తీసుకుపోతుంటే ఏ ఒక్కరు మాట్లాడరు కానీ, కట్టినటువంటి ప్రాజెక్టుల విజయాల గురించి ఎవరు మాట్లాడరు కానీ, రైతుల పొలాల్లోకి పారుతున్న నీటి గురించి ఎవరు మాట్లాడరు కానీ, కూలిపోయిన ప్రాజెక్టుల గురించి, సుంక్షాల గురించి మాట్లాడరు. కూలిపోయినప్పుడు ఇవాళ SLBCలో సొరంగంలో జరిగినటువంటి ప్రమాదం గురించి ఎవరు మాట్లాడరు. అక్కడ జరిగినటువంటి ఖమ్మం వరదల్లో పోయినటువంటి ఆ వాగు ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. ఇవన్నీ మాట్లాడితే రైట్. ఓకే, వెంకటరెడ్డి గారు, చివరిగా మీరేం చెప్పాలనుకున్నా? అంటే జరిగిన దాన్ని మనం ఎలాగా ఆపలేము, ఇప్పటి వరకు జరిగిందని, సో ఇక మీదనే ఏం చేస్తే మంచిది? పద్మ గారు చెప్పండి. బీఆర్ఎస్ మిత్రుడు మాట్లాడితే నవ్వొస్తుంది. నీటి ప్రాజెక్టుల గురించి, కేసీఆర్ కళల గురించి మరి అన్నీ చెప్తున్నాడు, కానీ కాళేశ్వరం సంగతి ఏదో ఒక మాట చెప్తే అయిపోయేది ఏం జరిగింది అనేటువంటిది.
తిరుపతి నుంచి వస్తూ వస్తూ ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు దారిలో లంచ్ కోసం రోజా గారి ఆనాటి వైఎస్ఆర్సీపీ నాయకురాలు రోజా గారి ఇంటి దగ్గర లంచ్ చేసిన తర్వాత అన్నీ మర్చిపోయి ఆయన చెప్పిన మాట ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉంది. బేసిన్లు లేవు, బేషిజాలు లేవు, అంతా ఒకటే, ఈ నీళ్లు అందరం వాడుకోవాలా అని చెప్పగలిగినటువంటి వ్యక్తి కృష్ణా జలాల ట్రిబ్యునల్ మీద అనేక రాజకీయాలు చేసి జగన్తో కాంప్రమైజ్ అయ్యి తెలంగాణ వాటాను అమ్ముకున్నటువంటి రాజకీయ ప్రయోజనాల కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం ట్రిబ్యునల్కు వెళ్ళడానికి కూడా అధికారులకు అనుమతి ఇవ్వనటువంటి పరిస్థితి లోపల ఇవాళ చరిత్రకు బోను. ఎందుకంటే ఇవాళ ప్రాజెక్ట్ అది కాదు, మీరు పెట్టిన చర్చ అది కాదు. కేసీఆర్ గారు అన్ని చేసిన తర్వాత చెప్పినాడు కదా, బీఆర్ఎస్ మిత్రుడు చాలా విషయాలు చెప్పినాడు. చెప్పిన తర్వాత కూడా ప్రజలు డిపాజిట్ లేకుండా చేసినారు. దానికి కారణం ఎత్తుకోమనండి. అంతే ఎందుకు ఇన్ని స్కీములు చేసినాము. రైతు బంధు గురించి మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేసింది రైతు బంధుకు మేడం ప్రతి సంవత్సరము వ్యవసాయ బడ్జెట్ 20 నుంచి 25 వేల కోట్లు ఉంటుంది. దాన్ని మొత్తం కన్వర్ట్ చేసి ఇన్పుట్ సబ్సిడీ లేదు, ట్రాక్టర్ కొనుక్కోవడానికి లేదు, మరి నీటికి సంబంధించినటువంటి ఇతర సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలు వ్యవసాయ రంగంలో అన్ని బంద్ చేసి నేరుగా ఖాతాలో పడేటట్టు చేసి ఇక ఇదే చూడండి వ్యవసాయం అని చెప్పగలిగినటువంటి మహా మాంత్రికుడు కేసీఆర్ గారు. ఇవాళ ఏం జరిగింది? కాబట్టి అవి ఫోన్ నేను ఇప్పుడు ఎందుకురా ఇన్ని చేసిన తర్వాత డిపాజిట్ ఎందుకు రాలేదనేది ఆలోచించుకోమండి. నాకెందుకు ఆ చర్చ, కానీ నేను చెప్పదలుచుకుంది అంటే ప్రజల్లో మీ మీద ఉండేటువంటి అభిప్రాయం ఏదో స్పష్టంగా కనపడ్డది. ప్రాజెక్ట్ అంటే గత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కూడా ఒక్కటే ఆలోచిస్తున్నాయి, కాసుల పంట, పర్సంటేజ్లు పెరగాల. ఇప్పుడు మహారాష్ట్రతో ఒప్పందం జరిగింది, మేము గొప్పగా చేసామని చెప్పాము. అక్కడ ఆనాడు ఈనాడు మా ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రి ఆనాడు ఫడ్నవీస్ గారు ఉన్నారు, అదృష్టవశాత్తు విద్యాసాగర్ రావు గారు అక్కడ గవర్నర్గా ఉన్నారు. వాళ్ళ కృషి లేదా? ఆ మాట ఒక మాట చెప్పడానికి ఇష్టపడలేదు. మేమే చేసినాము అనేక సంవత్సరాలుగా అది పెండింగ్లో ఉన్నమాట వాస్తవం, వివాదాస్పదంగా ఉన్నమాట వాస్తవం. మరి దాన్ని సహకరించి సహకరించింది ఎవరండి? అక్కడ నేను మాట్లాడుతున్నాను, నువ్వు 3 సార్లు మాట్లాడావు. దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం. ఊరుకో, నువ్వు 3 సార్లు మాట్లాడితే మేము అభ్యంతరం పెట్టకపోతుంటిమా? ఒక ప్రాజెక్ట్ ఇవ్వడానికి మీకు అంచనా ఉంటాయి కదా, ఏ ప్రాజెక్ట్ ఇవ్వాలి ఏ ప్రాజెక్ట్ ఇవ్వకూడదని జాతీయ విధానం ఉంటది. మీకు కాగానే మీకు లేవంగానే వెంకటరెడ్డి గారు దత్తాత్రేయ గారు మనం మాట్లాడిన టాపిక్ అన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఒకసారి పెట్టుకుందాం. ఏ ప్రాజెక్టు మీకు ఏ ప్రాజెక్టు కావాలి, కేంద్ర ప్రభుత్వం విధానం ఏది? ఇప్పుడు జాతీయ విధానం ఎందుకు ఇవ్వలేదు తెలుసా? మీకు జాతీయ విధానం తెలుసా? జాతీయ విధానం ప్రాజెక్టు పోలవరం రైట్ దత్తాత్రేయ గారు, రైట్ వెంకటరెడ్డి గారు. ఆగమని ఒక్క నిమిషం. కేసీఆర్ కళలు వాడంగానే దానికి ప్రాజెక్టు డబ్బులు ఇస్తారండి? నీ ఇష్టం అని జాగిరా? దానికి పద్ధతి మీ రాజకీయ కోణంలో ప్రాంతీయ విద్వేషాలు పద్ధతిలో కూడా మీరు మాట్లాడుతున్నది. అన్ని చేస్తారు. మీకు చేత కాదు, మీకు చేత కాకనే ప్రజలకు ఇంట్లో కూర్చుంటే ఇంట్లో కూర్చుండే మీకు కాంగ్రెస్ తో ఒప్పందం. ఏ కేసు కూడా బయటికి రానియారు, మిమ్మల్ని రక్షణ చేస్తుంది కాంగ్రెస్. ఇద్దరైనా కాంప్రమైజ్ అయ్యి నడవనియండి కొంతకాలం, ప్రజలకు అర్థమైపోతుంది. అంతే కదా. ఒక కేసులో లగచంద్ర కేసు ఏమైంది? ఈ కామర్స్ కేసు ఏమైంది? రేవంత్ రెడ్డి గారు ధరణి గురించి మీరు చాలా తప్పులు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎందుకు బయట పెట్టలేదు ఇంతవరకు? మీ కాంప్రమైజింగ్ ఫార్ములా ఉన్నారు, మీరు కాంప్రమైజింగ్ ఫార్ములా ఉన్నారు. రైట్ ఒక రోజు పెట్టుకుందామండి ఖచ్చితంగా. వెంకటరెడ్డి గారు అండ్ దత్తాత్రేయ గారు ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఎవరేం చేశారో అసలు ఎన్ని లోపాలని ఖచ్చితంగా ఒకసారి పెట్టుకుందాం. కానీ ఈరోజు మనకు టైం అయిపోయింది కాబట్టి ఈ డిబేట్లో పాల్గొన్న వెంకటరెడ్డి గారికి, దత్తాత్రేయ గారికి, అదేవిధంగా కోటేశ్వరరావు గారికి, వెంకటనాయక్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. మొత్తంగా అయితే ఈ ఎస్ఎల్బీసీ లెఫ్ట్ కెనాల్ ప్రాజెక్టుకి సంబంధించి అందులో అయితే 8 మంది కార్మికులు, అంటే 4 కార్మికులు, 2 ఇంజనీర్లు, 2 ఆపరేటర్లు, మొత్తం 8 మంది చిక్కుకుపోవడం జరిగింది. వారిని బయటికి తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దాదాపు 3 రోజులు గడిచిపోయింది. లోపల వెళ్ళటానికి సొరంగం లోపల కొంత మధ్యలో అడ్డుగా ఉంది, ఆ మట్టి బురదతో ఉండిపోయింది, వెళ్ళటానికి ఆస్కారం లేని పరిస్థితి. రెస్క్యూ టీమ్స్ కూడా అటు ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి, అటు జాగ్లాలు కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తే కొంత దూరం వెళ్ళిన తర్వాత అవి వెనక్కి వచ్చిన వైనం ప్రస్తుతానికి మరొకసారి కూలినట్టుగా అయితే తెలుస్తోంది. దానికి సంబంధించి ప్రయత్నాలు అయితే చాలా ముమ్మరం చేస్తున్నారు, ఎలాగైనా సరే వారిని సురక్షితంగా బయటికి రావాలని. అందులో ఉన్న ఒక ఇంజనీర్కి సంబంధించి ఫోన్ కూడా రింగ్ అయింది అని చెప్పేసి అయితే అంటున్నారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఎక్కడున్నారో లొకేషన్ కూడా ట్రేస్ చేసే పనిలో పడ్డారు. అంతేకాకుండా అందులోంచి సురక్షితంగా బయటికి ఎవరైతే వచ్చారో కొంతమంది కార్మికులు ఉన్నారో వాళ్ళ త్రూ, అంటే ఎక్కడ ప్రమాదం జరిగిందో వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. మిగిలిన వాళ్ళు ఏంటంటే ఎక్కడ ఎలా జరిగింది అనేది చూసిన వాళ్ళు కాదు కదా, ప్రత్యక్ష
ప్రత్యక్ష సాక్షులు మిగిలిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చూశారు. సో వాళ్ళు త్రూ లోపలికి వెళ్ళి ఒకసారి వాళ్ళు ఒప్పించి ఎక్కడ ఏం జరిగిందన్నది ఒక అంచనాకు వద్దాం, దాన్ని బట్టి ఎలాంటి ప్రయత్నాలు చేస్తే లోపల ఇరుక్కున్న వాళ్ళని బయటికి తీసుకురాగలుగుతాం అనే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ ఆల్రెడీ భయంతో ఉన్నారు. లోపల నుంచి పరుగుల మీద బయటకు వచ్చిన కార్మికులు, ఆ కెనాల్ ప్రమాదం నుంచి బయటపడ్డ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా భయంగా ఉన్నారు. సో వాళ్ళు ఒప్పించి ఎలాగైనా సరే లోపలికి తీసుకెళ్లి ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలాంటి సిచ్యువేషన్లో ఉందని చెప్పేసి కొంచెం వాళ్ళ త్రూ తెలుసుకుంటే కనుక లోపల ఉన్న వాళ్ళని రక్షించడానికి మా వంతు ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు. సో వీళ్ళు కూడా కొంచెం సహకరిస్తే మంచిదని అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం, ఎలాగైనా సరే ఉన్న లోపల 8 మంది కూడా ప్రాణాలతో బయటకు రావాలని బీఆర్కే న్యూస్ కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటుంది. ఇది వాటి ఫర్ ద పీపుల్ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.